హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే 25K బడ్జెట్ లో బెస్ట్ పీసీ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం నేనైతే మీకు అయితే చెప్తా. పీసీ ఎట్లా బిల్ చేయాలి, ఏంది, ఎక్కడ బిల్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది, ఏమేమి కాంపోనెంట్స్ వాడితే మంచిగా ఉంటుంది, అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తా. బడ్జెట్ అయితే 25,000 అయితే ఈ వీడియోలో అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఈ వీడియోని అయితే మొత్తం ఫుల్ పీసీ గురించి అయితే చెప్తా. అంటే టోటల్ కీబోర్డ్, మౌస్, మానిటర్ అన్నీ దీంట్లోనే ఈ బడ్జెట్ లోనే మనకైతే వచ్చేసాయి. మరి కాబట్టి ఈ వీడియోని అయితే మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ అయితే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసిద్దాం. మరి ఫస్ట్ మెయిన్ దీంట్లో వాడేది ఏంటంటే మనం ప్రొసెసర్ అయితే మనం Ryzen 5 3400G అయితే వాడుతున్నాం. మరి దీంట్లో మనకి గ్రాఫిక్స్ కార్డు కూడా ఇన్బిల్డ్ గ్రాఫిక్స్ అయితే వచ్చేసి మనం గ్రాఫిక్స్ కార్డు కొనని అవసరం ఉండదు. నెక్స్ట్ ఈ పీసీ బిల్డ్ లో వాడే కాంపోనెంట్ అయితే మదర్ బోర్డ్. మరి మదర్ బోర్డ్ అయితే MSI B450 మదర్ బోర్డ్ అయితే వాడుతున్నాం. మరి ఈ మదర్ బోర్డ్ కూడా బెస్ట్ మదర్ బోర్డ్ అని ఈ సెగ్మెంట్ లో అయితే నేను చెప్తా. ఈ మదర్ బోర్డ్ కూడా ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు, మనకి 6,000 5,000 లోపే వచ్చేస్తుంది మదర్ బోర్డ్ అయితే. దీంట్లో అయితే 2 ర్యామ్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం అయితే నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి 8GB ర్యామ్ అయితే వాడుతున్నాం. మీరు అయితే ఏ బ్రాండ్ ర్యామ్ అయినా తీసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న బ్రాండ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు అయితే ర్యామ్ ప్రైజెస్ అయితే పెరిగినాయి. అంత ముందుకు 2,000-1,500 ఉండే ర్యామ్ అయితే ఇప్పుడు అయితే 3,000 అయితే పెంచులు, ఆల్మోస్ట్ డబల్ అయితే చేసింది. మరి ఇప్పుడైతే ఏం ఆఫర్ కూడా నడుస్తలేదు ఇక ర్యామ్ల మీద. అందుకే ప్రజెంట్ రేట్ అయితే మనకి 3,000 అయితే ఉన్నది ర్యామ్ అయితే. మరి ఒక్క ర్యామ్ 8GB ర్యామ్ అయితే చాలా కాస్ట్లీ అయింది. మరి అంత ముందు తక్కువ రేటు కానీ ఇప్పుడు ఎందుకు పెంచిలేమో తెలియదు. మరి నెక్స్ట్ అయితే ఇందులో మనం స్టోరేజ్ అయితే వాడేది కర్సర్ 240GB స్టోరేజ్ అయితే వాడతాం. మరి మీకైతే ముందు మీరైతే అప్గ్రేడ్ అయితే చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. బేసిక్ అయితే మీరు అయితే 240GB అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ మనకి దీంట్లో అన్నిటి పవర్ సప్లై చేయడానికి పవర్ సప్లై అయితే యాండ్రిక్ స్పోర్ట్ పవర్ సప్లై అయితే వాడతాం. మరి 400 వాట్స్ పవర్ సప్లై అయితే వాడతాం. మరి దీంట్లోనైతే ఈ పవర్ సప్లై తోటి మనం మొత్తం క్యాబినెట్ కి అయితే పవర్ సప్లై ఇచ్చేసి నెక్స్ట్ అయితే మనం ఇందులో వాడేదైతే క్యాబినెట్ జాబ్రానిక్స్ క్యాబినెట్ అయితే వాడతారు. మరి మీకు వేరే ఏదైనా క్యాబినెట్ వస్తే మీరు అయితే వేరే క్యాబినెట్ కూడా తీసుకోవచ్చు. మరి ఇవన్నీ ఆన్లైన్ లోనే ఉన్నాయి. మరి ఆన్లైన్ లోనే చెప్తాను నేను. ఆఫ్లైన్ లోకి వెళ్తే ఇంకొంచెం మీకు అయితే తక్కువ రేట్ లో అయిపోతుంది. మరి పీసీ బిల్ అయితే ఒకవేళ మీ దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్ లేవు అనుకుంటే మీరు అయితే ఆన్లైన్ లో అయితే చెక్ అయితే చేయొచ్చు. మరి ఇవన్నీ ప్రొడక్ట్స్ అయితే మీరైతే నెక్స్ట్ మనకి మానిటర్ వచ్చేసి ఏసర్ మానిటర్ అయితే వాడతాం. 21.5 ఇంచెస్ మానిటర్ అయితే ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 22 ఇంచెస్ ఉంటుంది. ఇంకా ఈ మానిటర్ అయితే బెస్ట్ మానిటర్. మరి ఆల్మోస్ట్ 5 నుంచి 6K మధ్యలో అయితే మీకు అయితే వచ్చేస్తుంది మరి మానిటర్ అయితే. నెక్స్ట్ దీంట్లో మనం కీబోర్డ్ మౌస్ వాడేదైతే యాంటీ స్పోర్ట్స్ కీబోర్డ్ మౌస్ అయితే వాడుతున్నాం. మరి కీబోర్డ్ మౌస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి లుక్స్ అయితే. మరి ఈ కీబోర్డ్స్ మరి కావాలనుకుంటే ఈ కీబోర్డ్ మౌస్ అయితే మీరు అయితే కొనుక్కోవచ్చు. లేదు నాకు వేరే కీబోర్డ్ నచ్చుతుంది, వేరే మౌస్ నచ్చుతుంది అనుకుంటే మీరు అయితే వేరే కీబోర్డ్ మౌస్ అయితే కొనుక్కోవచ్చు. మరి మీ ఇష్టం. నేను చెప్పేది అయితే ఇవైతే చెప్తాను. మరి ఇవన్నీ అయితే మీరు అయితే సింపుల్ గా అయితే ఆర్డర్ అయితే చేసుకుని యూట్యూబ్ లోనైతే చాలా వీడియోస్ ఉంటాయి పీసీ ఎట్లా బిల్ చేయాలి ఏందని. మీరైతే ఆ చిన్ననైతే వీడియోనైతే చూసి బిల్ అయితే వేసుకోవచ్చు. లేదు మాకు అసలుకే బిల్ చేస్తలేదు అనుకుంటే మీ దగ్గరలో ఏదో ఒక ల్యాప్టాప్ షాప్ కంప్యూటర్ షాప్ ఉంటుంది, ఆ షాప్ లోకి వెళ్ళినా వాళ్ళైతే బిల్ చేసి ఏమంటే బిల్ అయితే వేసిస్తారు. ఇట్లా ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎంత తీసుకుంటారు ఏంది. మరి బిల్ చేసిస్తారు పీసీ అంటే మినిమం ఒక 500 రూపీస్ లోపే వాళ్ళైతే బిల్ అయితే వేసిస్తారు. లేదంటే 1,000 అట్లా తీసుకుంటారు. మాక్సిమం అయితే 500 రూపీస్ లోపు మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. ఇక 500 ఇవ్వండి అని అడిగితే తప్పకుండా వాళ్ళైతే చేస్తారు. మరి ఎందుకంటే కంపెనీస్ మొత్తం మనమే కాబట్టి వాళ్ళైతే ఓన్లీ ఇప్పి పెట్టడం కదా. అవైతే నన్ను అడిగితే సింపుల్ గా యూట్యూబ్ లో చూసి అయితే చేసుకోవచ్చు. కానీ మీకు మళ్ళీ కాంపోనెంట్స్ కొంచెం అడిట్ అయినా మరి కాంపోనెంట్స్ అయితే కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి మీరైతే బయటనైతే లోకల్ మార్కెట్ కి వెళ్ళి ఫస్ట్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని వచ్చిన తర్వాత లోకల్ మార్కెట్ కి అయితే వెళ్ళి తీసుకొని బిల్ అయితే వేయించుకొని వచ్చి సింపుల్ గా అయితే వాడుకోవచ్చు. మరి పీసీ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టండి. ఇంకా మీరు ఏ బడ్జెట్ లో పీసీ బిల్ వీడియో కావాలనుకుంటే మీరైతే కిందనైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఏ బడ్జెట్ లో అయితే పీసీ బిల్ వీడియో అయితే చేస్తాం. మరి బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.